ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైనటువంటి చర్చ తెలంగాణ రైతు బంధు. సో రైతు బంధు రాలేదని చెప్పేసి, రైతు బంధు ఇక రాదా అని చెప్పేసి చాలా మంది మనోధైర్యాన్ని కోల్పోతున్నారు తెలంగాణలో. ఇది వాస్తవమా కాదా? అయితే ఇప్పటి వరకు పడ్డటువంటి రైతు బంధు సమాచారాలు చూస్తే ఎకరన్నర 2 ఎకరాల వరకు 2 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ పడిపోయాయి. మరి మిగతా వాళ్ళకి ఎప్పటి వరకు రైతు బంధు పడబోతుంది? దీనికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు చాలా క్లియర్ గా అప్డేట్ ఇచ్చారని, దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇక తెలంగాణ రైతు బంధు విషయానికి మ్యాటర్లోకి డెప్త్ గా వెళ్తే మొత్తం తెలంగాణ రైతు బంధు ఇక రాలేదు అని చెప్పేసి చాలా మంది రైతు మిత్రులు, రైతు సోదరులంతా కూడా కాస్త మనోధైర్యాన్ని కోల్పోతున్నారు. ఇటువంటి తరుణంలోనే ఈ బిగ్ అప్డేట్ మీకు అందించడం కోసమే స్పెషల్ గా వీడియో చేయడం జరుగుతుంది. అయితే మొత్తానికి మంత్రి మనకు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మొత్తంలో రైతు బంధు పేమెంట్ మనకు ఈ జనవరి చివరి వారం కల్లా లేదా ఫిబ్రవరి మొదటి వారం కల్లా అందరికీ తప్పకుండా రుణమాఫీతో పాటు ఈ రైతు బంధు నగదు కూడా చెల్లిస్తామని, ఇవాళ కూడా చాలా మందికి రైతు బంధు పేమెంట్ క్రెడిట్ అయ్యాయండి. 2 acres అబోవ్ ఉన్నటువంటి ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ. సో దీంట్లో ఈసారి ప్రభుత్వం మాత్రం 5 acres మినిమం, మాక్సిమం 10 acres వరకు లిమిట్ చేయబోతుంది. ఆ విషయం కూడా ప్రస్తావించారు. సో మొత్తానికి 5 acres వరకు లిమిట్ చేస్తే బాగుంటుందా, లేదా మాక్సిమం 10 acres వరకు పొడిగిస్తే బాగుంటుందా? ఆ విషయాన్ని కూడా మీరు తప్పకుండా తెలియజేయండి. మీ ఒపీనియన్ని మాత్రం వన్స్ కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి. రైతు బంధు పడ్డ వాళ్ళైతే పడ్డట్టుగా మీ జిల్లా పేరు తెలియజేయండి. పడని వాళ్ళు తప్పకుండా మీ జిల్లా వాజ్గా మీ పేరు కూడా తెలియజేయండి. వన్స్ మీకు రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పటి వరకు తెలంగాణలో రైతు బంధు ఎంతమంది అర్హులు ఉన్నారు అంటే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది, అదేవిధంగా 10 ఎకరాల వరకు కొనసాగిస్తే ఎంత రైతు బంధుకి ఎంతమంది అర్హులు అవుతారు, అండ్ ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది, చెల్లిస్తే రైతు బంధు నిధులు రైతులకు అందుతాయి. ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మండలాల వారిగా 33 జిల్లాల వారిగా సమగ్ర సమాచారం అంతా చాలా స్పష్టంగా నేను వీడియో కింద లింక్ ఇచ్చాను. అయినప్పటికీ మీకు రైతు బంధుకు సంబంధించి ఏదైనా సలహాలున్నా, సందేహాలున్నా, డౌట్స్ ఉన్నా వన్స్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.